పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్నర్ మీటింగ్లు నిర్వహించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లోని 7 ఎమ్మెల్యేలతో సమావేశమై వంశీకృష్ణను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అంతా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, డీసీసీ ప్రెసిడెంట్ సురేఖ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జనాన్ని మోసం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ నాయకులు దళితులకు, కార్మికులకు ద్రోహం చేశారని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ప్రభుత్వము మనకు 10 సంవత్సరాలు చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇచ్చిందా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ఏం చేసింది ఈ పైసలు మీరందరూ కూడా గమనించాలి. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, ఆ ప్రాజెక్ట్ వలన మనకి ఏమన్నా నీళ్ళు వచ్చినాయి ఇక్కడ ఏమన్నా? అప్పుడు మనం అందరం కూడా పత్తిపాక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మనం అందరం అజిటేషన్ చేస్తాం. పత్తిపాక ప్రాజెక్ట్ కట్టిండా? కట్టలే. అంటే కేవలము కేసీఆర్ ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసిండు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, కానీ 45,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో ఖర్చు పెట్టిండు. ఏమైనాయి? పాత పైపులు పెట్టిండ్రు, పైపులు ఏదైతే పగిలిపోయినాయో 5 సంవత్సరాల తర్వాత కొత్త పైపులు పెట్టలే, కొత్త వ్యక్తులకు ఏదైతే పైపులు కావాలనో అది పెట్టలే. ఈశ్వర్ మళ్ళీ కూడా మౌనంగా కూర్చున్నాడు. యాజిటేషన్ అప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి, తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్ను మూస్తానని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తము కన్నీరు, నిరుద్యోగ సమస్య అని చెప్పి మీ అందరు గమనిస్తున్నారు. పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అప్పుడు కాకా వెంకటస్వామి గారి హయాంలో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే విధంగా ఇంతకుముందు లచ్చన్న కూడా చెప్తుండే రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ఎవరికని. ఎవరికన్నా రేషన్ కార్డులు ఇచ్చినమ్మా 10 సంవత్సరాల్లో? మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర నాయకులు ఏం చేసినారని చెప్పి మీ అందరు గమనించాలి. రేషన్ సిస్టమ్ కూడా ఫస్ట్ అమలు చేసింది అప్పుడు కాకా వెంకటస్వామి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో అని మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అప్పుడు సింగరేణి సంస్థ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 450 కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కూడా అప్పుడు కాకా గారిదని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. వానాకాలం నుంచి రైతులకు ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. విద్యావంతుడైన వంశీని పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టౌన్లో ఇంటింటికి ప్రచారం చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. కాంగ్రెస్ రాగానే కటింగ్ తగ్గింది, కేసీఆర్ మొత్తం తగ్గిస్తాం కటింగ్. అంతకుముందు ఉన్నటువంటి ఇక్కడనే ఎమ్మెల్యే ఆయన అన్నిటికీ పైసలు అట్టుకుంటే ఆయన దీనికోసం ఎందుకు పట్టించుకున్నాడు? ఇసుక పైసలైనా, మట్టి పైసలైనా, రైతుల వడ్ల పైసలైనా. గవర్నమెంట్ అట్లే ఉండే, ఆయన అట్లే ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవినీతికి తావు లేదు. రైతులను మా కడుపులో పెట్టి చూసుకుంటాం, ఎక్కడ రైతులకు ఇబ్బంది రాదు. తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించండి, చేతి గుర్తుకు ఓటేయండి. ఇలా గడ్డం వంశీ వాళ్ళ తాత వెంకటేశ్వర గారు 3 సార్లు ఎంపీ ఈ ప్రాంతం నుండి
మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి వారికి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో పర్యటించిన కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వంశీకృష్ణ గెలుపు కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.